వెల్కమ్ బ్యాక్ టు ద మై యూట్యూబ్ ఛానల్ విఠోబా క్రియేషన్స్. హనుమంతుడిలో శివుడిని దర్శించిన సీతమ్మ తల్లి హనుమంతుడు రోజు సరిగ్గా తింటున్నాడో లేదో ఈరోజు హనుమంతుడిని పిలిచి నేనే స్వయంగా వంట చేసి దగ్గర కూర్చొని తినిపిస్తాను అంది సీతమ్మ తల్లి. శ్రీరాముడు నవ్వుతూ పిలు పిలు నీకే అర్థమవుతుందిలే అన్నాడు. అన్నట్టుగానే సీతమ్మ స్వయంగా వంట చేసి హనుమంతుడిని భోజనానికి పిలిచింది. తానే పక్కన కూర్చొని స్వయంగా వడ్డిస్తూ కడుపు నిండా తిను నాయనా, మొహమాట పడకు అని చెప్పింది. సరేనమ్మా అని చెప్పి హనుమంతుడు తల వంచుకొని భోజనం చేయసాగాడు. సీతమ్మ తల్లి కొసరి కొసరి వడ్డిస్తున్నది. హనుమంతుడు వద్దనకుండా వంచిన తల ఎత్తకుండా పెట్టిందంతా తింటున్నాడు. సీతమ్మ తల్లి స్వయంగా చేసిన వంటంతా అయిపోయింది. సీతమ్మ కంగారు పడి అంతఃపురవాసుల కోసం వండిన వంటలు తెప్పించింది. అది కూడా అయిపోయింది. తల వంచుకొని హనుమంతుడు ఆహారం కోసం నిరీక్షిస్తున్నాడు. ఆవురావురుమంటూ తింటున్న హనుమంతుణ్ణి చూసి సీతమ్మకి కంగారు పుట్టింది. రోజు ఏం తింటున్నావు నాయనా అని వినయంగా అడిగింది. రామనామం తల్లి అని వంచిన తల ఎత్తకుండా జవాబిచ్చాడు హనుమంతుడు. సీతమ్మ తల్లి తుల్లిపడింది. నిరంతరం రామనామం భజించేవాడు హనుమంతుడు. నిత్యం రామనామం ఆహారంగా భుజించేవాడికి తాను మరి ఏ ఆహారం పెట్టగలనని తనలో తానే నవ్వుకుందట సీతమ్మ తల్లి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చేయడానికి మాకు సపోర్టివ్గా ఉంటుంది. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమంది భక్తులకు చేరుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.